అందరికీ నమస్కారం. మన ఫోన్లలో వాడే యాప్స్ గానీ, మనం చూసే వెబ్సైట్లు గానీ, అసలు తెర వెనక ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం జీఆర్పీసీ గురించి మాట్లాడుకుందాం. అంటే గూగుల్ రిమోట్ ప్రొసీజర్ కాల్. ఇదో పవర్ఫుల్ టెక్నాలజీ. దీన్ని వాడి సర్వీసులు 4 రకాలుగా ఎలా కబుర్లు చెప్పుకుంటాయో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం రండి. అసలు పాయింట్కు వద్దాం. ఈ యాప్స్, సర్వీసులు ఒకదాంతో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? మనం యాప్లో ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు అది వెంటనే వేరే సర్వర్కి వెళ్లి సమాచారాన్ని ఎలా తీసుకొస్తుంది? ఈ ప్రాసెస్ అంతా జస్ట్ డేటా పంపడం, తీసుకోవడం మాత్రమే అనుకుంటే పొరపాటే. దాని వెనక చాలా పెద్ద కథే ఉంటుంది. అవి నిజంగానే మాట్లాడుకుంటాయి, ఒక కాన్వర్జేషన్ లాగా అన్నమాట. మనం మనుషులం ఎలాగైతే ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతామో అలాగే ఈ సర్వీసులు కూడా కమ్యూనికేట్ చేస్తాయి. మొత్తం 4 రకాల స్టైల్స్ ఉంటాయన్నమాట. ఈరోజు మనం ఆ 4 సంభాషణల గురించే డీటెయిల్డ్గా చూద్దాం. సరే, మొదటి రకం సంభాషణ ఏంతో చూద్దాం. ఇది చాలా చాలా సింపుల్. ఎలా ఉంటుందంటే, ఒక ప్రశ్న అడగటం, దానికి టక్కున ఒకే ఒక్క సమాధానం రావటం, అంతే. స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. దీన్నే టెక్నికల్గా యూనరీ ఆర్పీసీ అంటారన్నమాట. పేరు చూసి కంగారు పడకండి. సింపుల్గా చెప్పాలంటే, ఒకటి పంపిస్తే ఒకటి తిరిగొస్తుంది, అంతే. క్లయింట్ ఒక రిక్వెస్ట్ పంపుతుంది, సర్వర్ ఒక రెస్పాన్స్ ఇస్తుంది. 1 ఇన్ 1 అవుట్. చాలా సింపుల్ కదా? ఈ కోడ్ చూడండి ఒకసారి. ఇక్కడ స్ట్రీమ్ అనే పదం ఎక్కడా కనిపించదు. అదే దీని స్పెషాలిటీ. ఈ సింప్లిసిటీనే యూనరీ కమ్యూనికేషన్కు అడయాళం. ఒక ఇన్పుట్, ఒక అవుట్పుట్, దట్స్ ఇట్. మరి దీన్ని ఎక్కడ వాడతారు అనే డౌట్ రావచ్చు. యూజర్ డీటెయిల్స్ కావాలన్నా, లేదా యాప్లోకి లాగిన్ అవ్వాలన్నా, ఇలాంటి సింపుల్ రిక్వెస్ట్ రెస్పాన్స్ పనులకు ఇది పర్ఫెక్ట్ చాయిస్. సూటిగా జవాబు కావాలి, అంతే. సరే, ఇక రెండో రకానికి వెళ్దాం. ఇది మొదటిదానికి కొంచెం డిఫరెంట్. ఈసారి సర్వర్ ఎక్కువగా మాట్లాడుతుంది. అంటే సర్వర్ మాటలు ఎక్కువ, క్లయింట్ మాటలు తక్కువ అన్నమాట. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుంటే చాలా ఈజీ. లైవ్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నామనుకోండి, స్కోర్ అప్డేట్స్ కావాలి అని అడిగాం. సర్వర్ ఏంటి మొత్తం మ్యాచ్ స్కోర్ ఒకేసారి ఇచ్చేస్తుందా? లేదు కదా. బాల్ బై బాల్ అప్డేట్స్ కంటిన్యూస్గా పంపిస్తూనే ఉంటుంది. దీన్నే సర్వర్ స్ట్రీమింగ్ ఆర్పీసీ అంటారు. అంటే క్లయింట్ ఒకే ఒక్కసారి అడుగుతుంది, కానీ సర్వర్ మాత్రం దానికి రెస్పాన్స్గా మెసేజ్లను ఒక ప్రవాహంలా, ఒక స్ట్రీమ్లా పంపిస్తూనే ఉంటుంది. ఇది 1-to-many రిలేషన్షిప్. ఇప్పుడు కోడ్ చూడండి. ఇక్కడ రెస్పాన్స్ ముందు స్ట్రీమ్ అనే మ్యాజిక్ వర్డ్ కనిపిస్తుంది. ఆ ఒక్క చిన్న పదం చాలు మొత్తం కమ్యూనికేషన్ స్టైల్ని మార్చేస్తుంది. దీని వాడకం ఎక్కడెక్కడో తెలుసా? మనకొచ్చే సోషల్ మీడియా నోటిఫికేషన్లు, లైవ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. ఎందుకు ఒక పెద్ద ఫైల్ని చిన్న చిన్న ముక్కలుగా డౌన్లోడ్ చెయ్యాలన్నా సరే ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. రైట్. ఇప్పుడు మూడో రకానికొద్దాం. ఇది ఇందాక చూసిందానికి కంప్లీట్ ఆపోజిట్. అంటే ఈసారి సీన్ రివర్స్. క్లయింట్ ఎక్కువగా మాట్లాడుతుంది, సర్వర్ ఓపిగ్గా వింటుంది. దీన్నిలా ఊహించుకుందాం. మనం కొన్ని పేపర్లు తీసుకెళ్లి ఒక ఆఫీసర్కి ఇస్తాం. ఆయన అవన్నీ చెక్ చేసి ఫైనల్గా ఒకే ఒక్క రిపోర్ట్ ఇస్తాడు. చూసారా, మనం చాలా ఇన్పుట్స్ ఇస్తాం, కానీ అవుట్పుట్ మాత్రం సింగిల్గా వస్తుంది. టెక్నికల్గా దీన్నే క్లయింట్ స్ట్రీమింగ్ ఆర్పీసీ అంటారు. అంటే క్లయింట్ చాలా మెసేజ్లను ఒక స్ట్రీమ్లా పంపిస్తుంది. సర్వర్ అవన్నీ తీసుకున్నాక చివర్లో ఒకే ఒక్క ఫైనల్ రెస్పాన్స్ ఇస్తుంది. ఇది మెనీ-టు-వన్ కమ్యూనికేషన్ పద్ధతి అన్నమాట. ఈ కోడ్ గమనించండి. ఇప్పుడు స్ట్రీమ్ అనే పదం ఎక్కడుంది? క్లయింట్ పంపే మెసేజ్ వైపుంది. ఇందాక సర్వర్ వైపుంది, ఇప్పుడు క్లయింట్ వైపు. అంటే డేటాను ప్రవాహంలా పంపేది క్లయింట్ అని అర్థం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గ్యాలరీలో ఉన్న 100 ఫోటోలను ఒకేసారి క్లౌడ్కి అప్లోడ్ చేయడం, లేదా చాలా లాగ్ ఫైల్స్ని సర్వర్కి పంపి ప్రాసెసింగ్ అయ్యాక కంప్లీటెడ్ అనే ఒక్క మెసేజ్ పొందడం. ఇలాంటి పనులకు ఇది సూపర్బ్. ఓకే, ఇక ఫైనల్ 4వ రకానికి వచ్చేశాం. ఇది అన్నింటికన్నా పవర్ఫుల్ అండ్ డైనమిక్. చెప్పాలంటే మనం ఇంతకుముందు చూసిన 2 పద్ధతుల కలయిక ఇది. దీనికి బెస్ట్ అనాలజీ ఒక ఫోన్ కాల్. ఆలోచించండి, ఫోన్లో ఇద్దరూ ఎప్పుడంటే అప్పుడు మాట్లాడొచ్చు కదా. ఒకరి కోసం ఒకరు ఆగాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఫ్రీ ఫ్లోయింగ్ రియల్ టైమ్ సంభాషణ. దీని పేరే బై డైరెక్షనల్ స్ట్రీమింగ్ ఆర్పీసీ. బై డైరెక్షనల్ అంటే ఇరువైపులా అని. ఇక్కడ క్లయింట్, సర్వర్
రెండు ఒకసారి ఏ ఆర్డర్లో పడితే ఆ ఆర్డర్లో డేటాను పంపుకోవచ్చు. ఎవ్వరూ ఎవ్వరి కోసం ఆగక్కర్లేదు. ఇదొక ఓపెన్ కాన్వర్సేషన్. కోడ్ చూడండి. ఈసారి స్ట్రీమ్ అనే పదం ఎక్కడుంది? క్లయింట్ వైపుంది అండ్ సర్వర్ వైపు కూడా ఉంది. రెండింటి వైపులా ఉంది కాబట్టే ఇది నిజమైన టూ-వే కమ్యూనికేషన్ను సాధ్యం చేస్తుంది. దీని వాడకమైతే మనకు బాగా తెలుసు. వాట్సాప్ లాంటి చాట్ యాప్స్, ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమ్స్, లైవ్ డేటా చూపించే డాష్బోర్డ్స్, ఇలాంటి పవర్ఫుల్, మోడర్న్ అప్లికేషన్స్ అన్నీ దీనిమీదే నడుస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం 4 రకాల సంభాషణల గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ ఒకే చోట పెట్టి చూద్దాం. అప్పుడు మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. దేన్నెప్పుడు వాడాలో ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఈ ఒక్క టేబుల్ మొత్తం కథని చెప్పేస్తోంది. క్విక్గా రివైజ్ చేద్దాం. యూనరీ అంటే 1-to-1, సర్వర్ స్ట్రీమింగ్ 1-to-many, క్లయింట్ స్ట్రీమింగ్ many-to-1, ఇక బైడైరెక్షనల్ అంటే many-to-many. అంతే సింపుల్. మన ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి సరైన పద్ధతిని ఎంచుకోవడమే ఇక్కడ కీలకం. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. టెక్నాలజీ ఇంత వేగంగా మారుతున్న ఈ రోజుల్లో మనం చూసిన ఈ 4 సంభాషణల స్టైల్స్లో ఏది మన డిజిటల్ భవిష్యత్తును ఎక్కువగా శాసిస్తుందని అనిపిస్తోంది? దీని గురించి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.